హలో! హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనకి అప్పుడప్పుడు వచ్చేటటువంటి ఒక కామెంట్ బేస్ చేసుకొని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. మాకు హెచ్-1బీ వచ్చింది. అంటే లాటరీలో నేమ్ వచ్చింది. బట్ మాకు ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత సాలరీ ఉంది. సో, మేము యూఎస్ రావచ్చా? అంటే వర్తేనా? కాదా? అని చెప్పేసి. ఇలాంటివి చాలా రకాల కామెంట్స్ వస్తూనే ఉంటాయి రిగార్డింగ్ టు ఈ సాలరీ బేస్ మీద. అంటే మాకు ఇండియాలో ఇంత సాలరీ వస్తది. సో, మేము యూఎస్ వస్తే బానే వర్కౌట్ అవుతదా? లేదా? అని జెప్పేసి. సో, ఈరోజు దాని గురించి నా ఒపీనియన్‌లో అండ్ చాలా వరకు నేనిక్కడ చూసినటువంటి సినారియోస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అంటే మీరు గూడా ఏమైనా డిఫరెంట్ స్టోరీస్ చూస్తే తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. మేబీ ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చేమో తెలీదు. అంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. అందువలన ఒకవేళ మీకు వీడియో లెంత్ ఎక్కువగా అనిపిస్తే 1 ఎక్స్ ఆర్ 2 ఎక్స్‌లో పెట్టుకొని చూడండి. కొంచెం చిన్నగానే చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇంకా చాలా వరకు యూఎస్ఏకి హెచ్-1బీ వీసా మీద వస్తూ ఉంటారు. కొంతమందేమో కంపెనీస్ త్రూ వస్తూ ఉంటారు. ఇంకొంతమంది కన్సల్టెన్సీస్ త్రూ వస్తూ ఉంటారు. కన్సల్టెన్సీస్ త్రూ వచ్చేవాళ్ళు ఆల్రెడీ కొంచెం వాళ్ళు బ్యాక్ ఎండ్ వర్క్ మొత్తం చేసుకుంటారు. అంటే ఐ మీన్ మొత్తం తెలుసుకుంటారు. అంటే ఎలా ఉంటది ప్రాసెస్, మనకి ఎంత వస్తది అనేసి కొంచెం వాళ్ళకంటూ కొంచెం అవగాహన తెలుసుకుంటారు. చాలామంది కంపెనీస్ త్రూ వచ్చే వాళ్ళకేంటంటే కంపెనీ మేమిట్లా హెచ్-1బీని ఫైల్ చేస్తున్నాము. మీకొచ్చిందంటే మీరు యూఎస్ ఎళ్లి వర్క్ చేయాల్సిందుంటదని జస్ట్ ఇంతవరకు ఉంటది. ఆ తర్వాత నెక్స్ట్ జరిగేటటువంటి సినారియోస్ గురించి అంతగా ఆలోచించరు. ఎందుకంటే ఒకప్పుడు మేము అలానే ఉన్నాం. చాలా మంది కూడా అలానే ఉంటారు. సో, మనం యూఎస్ వెళ్ళాలి అనే ఆలోచనే ఉంటది కానీ, అక్కడికెళ్ళిన తర్వాత మనం ఇండియాతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువనే వస్తది అనే ఆలోచనలో ఉంటాం గానీ, ఆ తర్వాత జరిగేటటువంటి సినారియోస్ ఏవి కూడా అంతగా పట్టించుకోము. జస్ట్ ఓన్లీ వర్క్ పేపర్ వర్క్ ఒక్కటి కంపెనీ చేస్తూ ఉంటది. దానికి మనం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటాం. అంతేగాని అంతగా ఎక్కువగా ఆలోచించం. సో, అందువల్ల చాలా మందికేంటి అంటే కన్సల్టెన్సీస్ త్రూ వచ్చే వాళ్ళకంటే కూడా డైరెక్ట్ కంపెనీస్ త్రూ వచ్చే వాళ్ళకి ఎక్కువగా డౌట్ ఉంటది. అంటే ఇంత సాలరీ వస్తే ఓకేనా? లేదా? అని జెప్పేసి. వాళ్ళకేంటంటే కొంచెం డైనమాలో ఉంటారు. రావాలా? వద్దా? అని జెప్పేసి. నేను వీడియో చివర్లో రావాలా? వద్దా? అనేది గూడా కరెక్ట్‌గా చెప్తాను. అంటే నేనిట్లా చూసిన ఎక్స్‌పీరియన్సెసే చెప్తాను మీకు. నేను దీనిని కొన్ని పాయింట్స్ వైస్‌గా అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో, అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మనము ఫ్యామిలీ సాలరీ ప్యాకేజ్ చూసుకోవాలి. చాలా వరకు ఇప్పుడు ఇండియాలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈవెన్ వైఫ్ అయితే అండ్ హస్బెండ్ ఇద్దరు ఐటీ ఫీల్డ్‌లో చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇంకా కొంతమంది ఐటీ ఫీల్డ్ రాకపోయినా గూడా వేరే బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేస్తూ ఉంటది వైఫ్. సో, మనకి ఇండియాలో ఒక కంపెనీకి నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సాలరీస్ అనేది అవి క్రెడెన్షియల్స్ అవి ఎవరికీ గూడా తెలీదు. అండ్ మీకెంత సాలరీ వస్తదనేసి మీకే తెలుసు కాబట్టి మీకు మీరే ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది. అండ్ ఇంకా కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇండియాలో ఇంత సాలరీ వచ్చిన వాళ్ళకి మాత్రమే హెచ్-1బీ అవకాశం వస్తది. అంటే ఇండియాలో ఆల్రెడీ వాళ్ళకి ఒక ఆహ్, మంత్లీ వచ్చేసి ఒక 2,00,000 మినిమమ్ సాలరీ ఉంటేనే వాళ్ళు యూఎస్ ఎళ్ళగలరు అనేసి ఉంటది. అలాంటిది ఏమీ ఉండదు. ఈవెన్ ఇండియాలో 50,000 వచ్చే వాళ్ళకి కూడా యూఎస్ అవకాశాలు వచ్చిన వాళ్ళున్నారు. 30,000 వచ్చిన వాళ్ళు కూడా యూఎస్ఏకి వచ్చిన వాళ్ళున్నారు. ఇండియాలో మనకొచ్చేటటువంటి సాలరీకి దానిని బేస్ చేసుకొని యూఎస్‌కి వస్తారు అనేదైతే ఏమీ ఉండదు. జస్ట్ కంపెనీలో కొన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత కంపెనీ ప్రాసెస్ చేస్తూ ఉంటది. అదంతా మీకు తెలిసే ఉంటది. బట్ కొంతమంది అనుకుంటారు. ఓకే. ఆల్రెడీ వీళ్ళకి ఇండియాలో మినిమమ్ మంత్లీ ఒక 2,00,000, 3,00,000 సాలరీ వస్తేనే వీళ్ళకి అమెరికాకెళ్ళే అవకాశాన్ని కల్పిస్తారంట అని జెప్పేసి అలాంటిది ఏమీ ఉండదు. సాలరీకి యూఎస్‌కి రావడానికి అసలు సంబంధం ఏమీ ఉండదు. సో, నేనింక ఇప్పుడు పర్ యానం మీ సాలరీని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరి సాలరీస్ ఒకే విధంగా ఉండవురా నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీకు ఇండియాలో పర్ యానం వచ్చేసి 25-35 వచ్చాయని అనుకోండి. అంటే మంత్లీ వచ్చేసి 2,00,000 అని అనుకోండి. అలా వస్తున్నాయి ఇండియాలో ఉన్నప్పుడు. మీ వైఫ్ కూడా మీతో పాటు వర్క్ చేస్తున్నారు. మీ వైఫ్ కూడా ఆల్‌మోస్ట్ కొంచెం మీరు సిమిలర్‌గానే వస్తుంది అని అనుకోండి ప్యాకేజ్. బట్ నాకు తెలీదు మీది అజంప్షన్ మీది మీకు తెలుసు కాబట్టి సాలరీస్ ఎలా ఉంటాయని చెప్పేసి. అంత వస్తున్నాయి. బట్ యూఎస్ఏకి మోస్ట్‌లీ కూడా వస్తున్నప్పుడు అది కూడా కంపెనీని బేస్ చేసుకొనే ఉంటది. కొన్ని ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా 70 ఇస్తున్నయి ఉన్నాయి. 75 ఇస్తున్నయి ఉన్నాయి. ఏరియాని బట్టి మీరొచ్చేటటువంటి లొకేషన్‌ని బట్టి ఉంటది. బట్ నేను యావరేజ్‌గా అయితే 90-110 ఏస్తున్నాను. నేనైతే హైయెస్ట్‌గానే వేస్తున్నాను. బట్ మనం స్టార్టింగ్‌లో వచ్చేటప్పుడు కంపెనీని బేస్ చేసుకొని ఉంటది. చాలా వరకు మాత్రం 80-90 వచ్చిన వాళ్ళని నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను. బట్ నేను 90-110 ఏస్తున్నాను. అంటే $90,000 నుంచి ఒక $1,10,000 వరకు వేస్తున్నాను. చాలా వరకైతే 70-80, 80-90 ఇలా ఉంటది గానీ, బట్ నేనైతే 90-110 ఏస్తున్నాను. సో,
సో డాలర్ వాల్యూని బట్టి మీరే చేసుకోండి. ఈరోజు డాలర్ వాల్యూ రూ. 86 చూపిస్తుంది. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇంకా చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఓకే, మనం ఇండియాలో ఉన్నాం కదా, అంటే ఇప్పుడు మనకి ప్రయాణం వచ్చేసి ఒక 25 లక్షలు వస్తున్నాయి. అదే యూఎస్ వెళ్ళాము అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఒక 110K అనుకున్నారు, ఒక 90 లక్షలు వస్తున్నాయి. అంటే చాలా ఎక్కువ కదా మన ఇండియాతో పోలిస్తే. మనకి ఎంత లేదనుకున్న ఖర్చులు అన్నీ పోయినా కూడా, ఈవెన్ నువ్వు జాబ్ చేయకున్నా కూడా మనకు సరిపోతుంది అనే ఆలోచన ఉంటుంది మనం ఇండియాలో ఉన్నప్పుడు. ఎందుకంటే మనం అంత బ్యాక్ ఎండ్ వర్క్ అంతగా చేసుకోం కాబట్టి. ఫస్ట్ అసలు యూఎస్ వెళ్తే చాలు అనే అదే మన బ్రెయిన్లో తిరుగుతుంటుంది కాబట్టి అంతగా వర్క్ ఏం చేసుకోం. సరే ఇంకా యూఎస్ఏ టు వచ్చేసాము అని అనుకోండి. సో ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి పర్చేస్ పవర్ ప్యాడ్. అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనం 110K అని అంటే ఓకే, మనం యూఎస్లో 90 లక్షల నుంచి 1 CR అని అనుకుందాం. ఓకే, అంత వరకు అయితే వస్తున్నాయి కదా, ఇంకా యూఎస్ఏకి వద్దాము అని అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ వెలాసిటీ యూఎస్ఏ వెలాసిటీకి చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇండియన్కి కన్వర్ట్ చేసుకొని చూసినటువంటి అమౌంట్కి యూఎస్ఏకి వచ్చిన తర్వాత అంత అమౌంట్ అయితే మీకు సేవ్ అవ్వదు. నేను చెప్పినటువంటి దానికి ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఒక చాక్లెట్ కొన్నాము అని అనుకోండి, ఒక ₹20 పెట్టి ఒక చాక్లెట్ కొంటాం. అదే మనం ఇక్కడ ఒక చాక్లెట్ కొనాలంటే మినిమం $1 అవుతుంది. అంటే ఒక ₹80 పడుతుంది ఒక చాక్లెట్కి. సో మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆబ్వియస్లీ $1 ₹85 వేసుకుంటే మీకు సెట్ అవ్వదు. $1 ₹20 లేకపోతే ₹25 లాగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ క్యాలిక్యులేషన్స్ పరంగా వేసుకొని మీరు ఒకసారి చూసుకోండి మీరు శాలరీస్ ఎలా వస్తున్నాయని చెప్పేసి. $1 ₹85 అస్సలు వేసుకోకూడదు. అది సూట్ అవ్వదు. అది కంప్లీట్లీ డిఫరెంట్. చెప్పారు కదా, ఇండియన్ వెలాసిటీ యూఎస్ఏ వెలాసిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి అట్లా సూట్ అవ్వదు. ఓన్లీ కూడా $1 ₹25 చొప్పున వేసుకోవాలి అంతే. అంతకంటే ఎక్కువైతే మీరు ఎక్కువ మార్జిన్ అయితే పెట్టుకోకండి. ఈ క్యాలిక్యులేషన్లో చూసుకున్నట్లయితే మీరు ఇండియాలో ప్రయాణం వచ్చేది అండ్ యూఎస్ఏలో కూడా ప్రయాణం వచ్చేది మీకు సేమ్ అనిపిస్తుంది. అంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ కూడా కనిపించదు అన్నట్లు. అంటే మీరు నేను చెప్పాను కదా 25 లాగా వేసుకోండి $1 అని అనుకుంటే మీకు ప్రయాణం మనకి ఇండియాలో ఎంత అయితే ఒక 25 లక్షలు వస్తుందో యూఎస్ఏలో కూడా ఆల్మోస్ట్ అంతే అనిపిస్తుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఎక్కువ కనిపించదు మీకు. అండ్ చెప్పాలంటే ఒక్కొక్కసారి ఇండియాలోనే కొంచెం ఎక్కువ సంపాదిస్తున్నట్లు కూడా అనిపించేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఇండియాలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం వైఫ్ది తప్పకుండా మనము లూజ్ అవుతున్నట్లే కదా, ఎందుకంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీతోనే వస్తూ ఉంటారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సంవత్సరానికి ఒక 20 లక్షల 25 లక్షలు అండ్ ఎబోవ్ అంటే ఇద్దరంతా సంపాదిస్తుంటే వాళ్ళకి అంత ఒత్తిడిగా అనిపించకపోవచ్చు. బట్ స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం స్ట్రగుల్గా కూడా అనిపిస్తుంది మీకు. చాలా వరకు లాస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. చాలా వరకు అనవసరంగా వచ్చాము అనే సిచ్యువేషన్స్ కూడా మీకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్పౌస్ కెనాట్ వర్క్. అదే చెప్పారు కదా, ఎందుకంటే మీ వైఫ్ ఇక్కడ వర్క్ చేయడానికి ఉండదు కాబట్టి, ఎందుకంటే మీరు డిపెండెంట్గానే ఉండాలి. వాళ్ళు వర్క్ చేయడానికి అట్లీస్ట్ మినిమం 3 సంవత్సరాలు పడుతుంది. మ్యాక్సిమం మనం చెప్పలేం. 6 సంవత్సరాలు పట్టిన వాళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువ పట్టిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మధ్యలోనే H1Bని డ్రాప్ అయిపోయి ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా సినారియోస్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అయితే చెప్పలేం. బట్ చాలా వరకు మీరు ఇక్కడే సెటిల్ అవుదాము అనేదంతా వచ్చినటువంటి ఆలోచన ఉంటే కంపెనీని చేంజ్ అవుతూ ఉంటారు. అదంతా కూడా వేరే సినారియో. అదంతా మనం ఫ్యూచర్ వీడియోస్లలో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాతనే మీ వైఫ్ అయితే వర్క్ చేయడానికి ఉండదు కాబట్టి ఆ శాలరీని మీరు లూజ్ అవుతున్నట్లుగా అవుతుంది. అండ్ ఇంకా కొంతమంది L1 వీసా మీద వస్తూ ఉంటారు. సో వాళ్ళ డిపెండెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం యూఎస్ఏకి వచ్చిన వెంటనే కూడా వర్క్ చేసుకోవచ్చు. ఎందుకు వాళ్ళకి ఆ స్పెషాలిటీ అంటే అది నేను చాలా వీడియోలలో చెప్పాను. ఇంకా మళ్ళీ ఇక్కడ చెప్తే ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఒకప్పుడు కూడా ఈ L2S వాళ్ళకి వర్క్ చేసుకునేటువంటి అథారిటీ ఏమీ లేదు. బట్ అది 2022నా 23 ఈ మధ్య కాలంలోనే, నేను ఇయర్ మర్చిపోయాను. ఈ మధ్య కాలంలోనే వాళ్ళకి వర్క్ చేసుకునేటటువంటి ఎలిజిబిలిటీ, అంటే యూఎస్ వచ్చిన వెంటనే వర్క్ చేసుకునే ఎలిజిబిలిటీ వాళ్ళకైతే ఉంది కానీ ఈ H4 వాళ్ళకైతే లేదు. సో ఇంకా దీనిని బేస్ చేసుకొని కొంతమంది ఏం చేస్తారు అంటే కన్సల్టెన్సీస్‌కి స్విచ్ అవుతూ ఉంటారు. ఇది ఫోర్త్ పాయింట్ అనుకోవచ్చు కూడా మీరు. ఎందుకు కన్సల్టెన్సీస్‌కి స్విచ్ అవుతూ ఉంటారంటే వాళ్ళు కొంచెం ప్రాసెస్ అనేది త్వరగా చేస్తారు. ఈ I-140 అనేటటువంటి ప్రాసెస్ కొంచెం త్వరగా చేస్తుంటారు. బట్ అది చాలా రిస్క్‌తో కూడుకున్నది. అన్ని కన్సల్టెన్సీస్‌ని మనం నమ్మలేము కాబట్టి ఇంకా ఆ పాయింట్ అనేది పక్కన పెడదాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అదర్ స్ట్రగుల్స్. అదర్ స్ట్రగుల్స్ అనేవి ఏమి ఉంటాయి అంటే, పెద్ద స్ట్రగుల్స్ అంటే మనం చెప్పుకోవాలి అంటే ఇండియాలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు ఎవరైనా పని వాళ్ళు కానియండి, ఇంట్లోకి హెల్పర్స్ ఎవరైనా దొరుకుతారు. లేదు అంటే ఇండియాలో
అంటే వేరే వాళ్ళని పెట్టుకొని పని చేపించినట్లు అయితే యూఎస్‌లో అయితే కుదరదు. మన పనైతే మనమే చేసుకోవాలి. అది స్ట్రగుల్ అని కాదులెండి గానీ, ఇప్పట్లో చాలామంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి గూడా కొంచెం అంత ఇంట్రెస్ట్‌ని చూపించట్లేదు కాబట్టి చెప్తున్నాను. అది చాలామంది స్ట్రగుల్ లాగానే అనిపిస్తది. అండ్ నెక్స్ట్ వన్ ఎవరైనా మీరు పిల్లలనంట తీసుకొనొచ్చారు అని అనుకోండి. ఎందుకంటే చాలామంది హెచ్-1 మీద వచ్చారు అంటే ఆల్రెడీ వర్క్‌లో కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అప్పటికి వాళ్ళకి మ్యారేజెస్ అయ్యే ఉంటాయి. అండ్ కొంతమందికి పిల్లలు గూడా పుట్టే ఉంటారు. చాలా వరకు కూడా పిల్లలున్న వాళ్ళే వస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు మన ఇండియాలో లాగా డే కేర్‌లకు కానియండి, లేకపోతే మనం ఇండియాలో లాగా ఇట్లా ఏదైనా ఒక స్కూల్‌కి చిన్న చిన్న స్కూల్స్‌కి పంపించలేం. వాళ్ళకి 6 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఇక్కడ పబ్లిక్ స్కూల్స్‌లలో వాళ్ళని తీసుకుంటారు. అంతకుముందు వరకైతే వాళ్ళని పబ్లిక్ స్కూల్స్‌లలో తీసుకోరు. మనము ఒకవేళ వాళ్ళని ప్రైవేట్‌కి ఏదైనా పంపించాలి అని అనుకుంటే మీకు వచ్చేటటువంటి సాలరీలో అట్‌లీస్ట్ 25% వరకు వాళ్ళకే ఎళ్ళిపోతది. ఆ టైంలో ఓన్లీ హస్బెండే వర్క్ చేస్తూ ఉంటాడు. వైఫ్‌కి వర్క్ చేసేటటువంటిది ఛాన్స్ ఉండదు. ఒకవేళ వైఫే వచ్చిందంటే హస్బెండ్‌కి వర్క్ చేసేటటువంటి ఛాన్స్ ఉండదు కాబట్టి, అలా అని చెప్పేసి పిల్లలని ఇంట్లోనే ఖాళీగా చూస్తూ ఉండలేం గదా! ఎందుకంటే మనము ఇండియన్ బ్రెయిన్ సెట్ ఉంటది కాబట్టి ఆల్మోస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ వచ్చాయంటేనే వాళ్ళు స్కూల్‌కెళ్ళకపోతే ఎలానో అనిపిస్తది. అప్ టు వాళ్ళు 6 ఇయర్స్ వరకు ఖాళీగా ఉంటున్నారు అంటే చూస్తూ ఉండలేము. సరే వాళ్ళని ఏదైనా స్కూల్స్‌కి పంపిద్దామంటే అంత చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటదన్నట్టు ప్రైజెస్ అనేవి. సో, అదొకటి మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళే వేరే వాళ్ళు హెచ్-1 మీద వచ్చారు ఇక్కడికి. వైఫ్ హెచ్-1 మీద, హస్బెండ్ డిపెండెంట్‌గా వచ్చారు. వాళ్ళిద్దరూ ఇండియాలో ఉన్నప్పుడు ఐటీలోనే వర్క్ చేసేవాళ్ళు. ఇద్దరికీ హైదరాబాద్‌లో హౌసెస్ ఉన్నాయి. అంతా బానే ఉంది. కాకపోతే వాళ్ళ ఓన్ సిస్టరు, బ్రదర్ అండ్ యూఎస్‌లోనే సెటిల్ అయిపోయారు. అందువల్ల వీళ్ళు గూడా యూఎస్‌లోనే సెటిల్ అయిపోవాలనుకున్నారు. హెచ్-1 వచ్చింది, వచ్చారు. బట్ అతనికేంటి అంటే పాపం ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి హెచ్-1 ట్రై చేస్తున్నారు కూడా హెచ్-1 అవ్వట్లేదు. బయట ఏదైనా వర్క్ చేద్దామంటే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌ని బట్టి ఒకవేళ పట్టుకుంటే ఉన్న హెచ్-1కి కూడా ప్రాబ్లమ్ అవుతదని చెప్పేసి ఇప్పుడున్నటువంటి సినారియోస్‌ని బట్టి బయట ఎక్కడ కూడా యాక్చువల్‌గా అయితే వర్క్ చేయకూడదు. అది ఇల్లీగల్. బట్ కొంతమంది అటో ఇటో చేసి నడిపిస్తున్నా గూడా అంత ధైర్యం అయితే అతనికి చాలట్లేదు. పాపం ఇండియాలో అంత ఎక్స్‌పీరియన్స్ ఉండి, అంత వర్క్ చేసిన అతను ఇక్కడికొచ్చి 4 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండాలంటే పాపం చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా కన్క్లూజన్. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకొక 1 అవర్ పడతది. బట్ నేనైతే షార్ట్ కట్‌లోనే చెప్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ కూడా. ఇంకా ఫైనల్‌గా కన్క్లూషన్ ఏంటి అనంటే, మీకు వచ్చింది అవకాశం. సరే శాలరీ పరంగా చూసుకున్నారు. నేను ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్పా కదా! ఆ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే ఓకే. యూఎస్ కంటే ఇండియాలోనే బానే ఉంది. లేకపోతే రెండిట్లలో ఓకే. బానే ఉందిలే అని మీకు అనిపించినా కూడా యూఎస్ అనేది చాలా వరకు బావుంటది. అండ్ డబ్బుల పరంగానే కాదు ఇంకా రిమైనింగ్ చాలా వాటిని బేస్ చేసుకుంటే యూఎస్ బానే ఉంటది. ఆబ్వియస్‌లీ వచ్చితే బావుంటది. నేనేంటంటే వచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని వదిలేసుకుంటే బావుంటది. అట్‌లీస్ట్ ఇక్కడ చూసైనా ఎళ్తారు కదా! అంటే కంపెనీ ద్వారా వచ్చేసి యూఎస్ ఎలా ఉంటది అని. యూఎస్ అవకాశం ఏదో అంటారు చూసారా? అంటే మనం రావాలి అనుకుంటే రాలేము. అంతే ఆ పిలుపొస్తేనే వస్తారు అని అంటుంటారు గదా! ఆల్‌మోస్ట్ యూఎస్ అనేది కూడా అలాంటిదే. ఈవెన్ మనకి ఎంత డబ్బులున్నా కూడా మనం రాలేము గదా! సో, మనకి వర్క్ అవకాశం దొరికినప్పుడే వచ్చి ఇక్కడ కొంచెం ఎక్స్‌ప్లోర్ గూడా చేసుకొని ఎళ్ళగలరాది. ఇదే టైంలో ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఎల్-1 వీసా మీద వచ్చారొకరు. లాస్ట్ ఆల్‌మోస్ట్ చాలా సంవత్సరాల క్రితం. కంపెనీ ఒక లొకేషన్ ఇచ్చింది. ఆ లొకేషన్‌లో ఉండడానికి వాళ్ళకిష్టం లేదు. ఎందుకంటే అక్కడ అంతా అమెరికన్స్ ఉన్నారు. కొంచెం పల్లెటూరు లొకేషన్‌లో ఇచ్చారు. మేముండం అక్కడ అన్నారు. మేము సిటీలోనే ఉంటామన్నారు. బట్ కంపెనీ మాత్రం మేము ఇంతవరకే ప్యాకేజ్ ఇస్తాము. ఓకే. మీరెక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఉండమని చెప్పింది కంపెనీ. వాళ్ళెళ్లారు మెయిన్ సిటీ లాంటి లొకేషన్‌లో ఉన్నారు. ఆల్‌మోస్ట్ ఒక 2 మంత్సో, 3 మంత్సో ఉన్నారంతే. ఆ తర్వాత మేము ఉండలేమని జెప్పారు కంపెనీకి. అప్పుడు ఎల్-1 వీసా మీదొచ్చారు. కంపెనీకి చెప్పారు. కంపెనీ ఏమనదు. నువ్వు రాకపోతే ఇంకొకరు. చేతతోటి లింగంలో బోడిలింగాలు. మనం ఎంత నువ్వు రాకపోతే ఇంకొకరొస్తారు. ఓకే. ఎళ్ళిపో అని చెప్పారు. అప్పుడు అతనికి ఏమనిపించిందో తెలీదు. అప్పటికి డిపెండెన్సీలు వర్క్ చేసేది లేదు. చెప్పా కదా! ఎల్-2 వాళ్ళు గూడా ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఎల్-2 వీసా వాళ్ళు కూడా ఖాళీగా ఉండాల్సిందే. వాళ్ళు గూడా డిపెండెన్సీస్. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే అది స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు వాళ్ళ వైఫ్ కూడా ఖాళీగానే ఉండేది ఇంట్లో. మళ్ళీ అతనికి ఆ 3 మంత్స్‌లో ఏమనిపించిందో నాకు తెలీదు. డబ్బులు సరిపోవట్లేవు. చాలా స్ట్రెస్‌గా అనిపిస్తుందని చెప్పేసి ఇండియాకెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వేరే కన్సల్టెన్సీస్ త్రూ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు యూఎస్‌లో మళ్ళీ హెచ్-1 మీద వచ్చారు. అప్పుడు ఎల్-1 మీద ఇప్పుడు హెచ్-1 మీద వచ్చారు. బట్ ఆ 3 మంత్స్‌లో వద్దు అని ఎళ్ళిపోయిన అతను మళ్ళీ ఆ తర్వాత ఎట్లా ఆలోచించారో తెలీదు గానీ, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటది. బట్ అవకాశం వస్తే మాత్రం తప్పకుండా రండి. బట్ మీరు ఓన్లీ ఫినాన్షియల్‌గానే
వద్దాము అనుకుంటున్నాం, కొంచెం మనీని బాగా సంపాదించుకోవడం కోసమే వస్తున్నాం, ఇండియాలో ఇంత జాబ్ ఉన్నా కూడా అనుకుంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ క్యాలిక్యులేషన్లో క్యాలిక్యులేట్ చేసుకొని రండి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఎక్కువ సేవ్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు ఫీల్ అవుతుంటారు. అది. అండ్ ఇంకా స్టూడెంట్స్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇంకా నేను రావాలి అని అంటే నేనేదో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ రమ్మంటున్నట్లుగా ఉంటది. వద్దు అంటే డిస్కరేజ్ చేసినట్లుగా ఉంటది. బట్ యూఎస్ వచ్చిన తర్వాత ఎవ్రీ పెన్నీ ఈజ్, నువ్వు పెట్టిన ప్రతి రూపాయికి కూడా నీకు అంత ఉంటది. బట్ ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అయితే అంతగా మనకి అనుకూలంగా లేవు. ఒకప్పుడు వచ్చిన వాళ్ళు అప్పటికి కూడా ఈ హెచ్4 వాళ్ళు వర్క్ చేసుకోవాలి అవన్నీ కూడా ఏమీ లేవు. ఇప్పుడు అసలు ఒక్కొక్కరు వాళ్ళ స్టేజ్ చూస్తే మీరసలు ఆశ్చర్యపోతారు. అసలు వీళ్ళెట్లరా బాబు ఇట్లా సెటిల్ అయ్యారు అని అనిపిస్తది మీకు. బట్ ఈ మధ్య కాలంలో రాదు. ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు అసలు వీళ్ళెట్లా సెటిల్ అయ్యారు, ఇట్లెట్లా ఉన్నారు అని జెప్పేసి. అండ్ ఇందులో కూడా స్టూడెంట్‌గా వచ్చినప్పటికి అండ్ జాబ్ వీసా మీద వచ్చిన వాళ్ళకి తేడా ఉంటది మళ్ళీ ఇందులో కూడా. అదంతా ఇంకా సరే వేరే స్టోరీ లెండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైతే ఓకే. బై బై.